గీతా మధురిమలు సమాధి నిర్వచనాలు 7 దుఃఖ సంయోగ వియోగం. కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో నిధిధ్యాసనానికి 3 దశలు చెప్పాడు. అవి ధారణ, ధ్యానం, సమాధి. మనసును వేదాంత బోధ వైపు మళ్లించటం ధారణ, ఆ బోధ మీదే నిలపడడం ధ్యానం. అలా మనసును అప్రయత్నంగా అహం బ్రహ్మాస్మి మీద నిలబెడితే అది నిర్వికల్ప సమాధి. అష్టాంగ యోగం చేస్తే దాని ఫలం నిర్వికల్ప సమాధి. ఆ నిర్వికల్ప సమాధికి కృష్ణ పరమాత్మ 7 నిర్వచనాలను ఇచ్చాడు. అవి చిత్త ఉపరమం, ఆత్మదర్శనం, ఆత్యంతిక సుఖం, తత్వనిష్ట, ఆత్యంతిక లాభం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, దుఃఖ సంయోగ వియోగం. ఇప్పుడు మనం 23వ శ్లోకంలో 7వ నిర్వచనం అయిన దుఃఖ సంయోగ వియోగం చూస్తాము. ముందు శ్లోకం చూద్దాం. 6:23. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగితం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. ఈ శ్లోకంలో 7వ నిర్వచనం అయిన దుఃఖ సంయోగ వియోగం చూస్తాం. ఇది 3వ నిర్వచనం వల్ల కలిగే సందేహాన్ని పారద్రోలుతుంది. 3వ నిర్వచనం ఆత్యంతిక సుఖం. ఈ సమాధి ధ్యానం చేస్తే ఆత్యంతిక సుఖం వస్తుంది అనుకుంటే మనం పెద్ద పొరపాటు చేసినట్టే. ఎందుకు? ఏదైనా ఒక కాలంలో వచ్చింది అంటేనే మరో కాలంలో పోతుంది అని అర్థం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ధ్యానంలో వచ్చిన ఏ ఆనందమైనా కూడా ధ్యానం ఉన్నంతసేపే ఉంటుంది. ధ్యానం ముగియగానే సమాధి ఆనందం కూడా పోతుంది. అందువల్లనే వేదాంతం ఎన్నడూ సిద్ధుల గురించి గొప్పగా చెప్పదు. సిద్ధులు కూడా ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో పోతాయి. నిర్వికల్ప సమాధిలో గొప్ప ఆనందం పొందామన్న వారిలో ఒకరు బయటకు వచ్చాక 100ల కొద్దీ తేళ్లు కుట్టినంత బాధ కలిగింది అని అంటారు. ఆ ఆనందాన్ని వెన్నంటే ఈ బాధ ఉంటుంది అంటే ఎవరు మాత్రం ఈ ఆనందాన్ని కోరుకుంటారు? కృష్ణ పరమాత్మ చెప్పే ఆత్యంతిక సుఖం వచ్చిపోయేది కాదు. అది ఆత్యంతిక సుఖం అవ్వాలంటే అది ఒక కాలంలో, ఒక ప్రదేశంలో, ఒక పరిస్థితిలో వచ్చిపోయేది కాదు. ఆత్యంతికం అంటేనే ఎప్పుడు ఉండేది. ఇక్కడ ఇప్పుడు కూడా ఉంది ఆ ఆనందం. అయితే ఈ ఆత్యంతిక ఆనందం పొందటం ఎలా? అంతా విని ఆ ప్రశ్న అడగటంలో అర్థం లేదు. ఆనందాన్ని పొందాము అంటే దాన్ని పోగొట్టుకుంటాము అని అర్థం. అందువల్ల వేదాంతంలో ఆత్యంతిక ఆనంద ప్రాప్తి అంటే మన స్వరూపం మీద ఆపాదించిన దుఃఖాన్ని పోగొట్టడం. సో ఆనంద ప్రాప్తి = దుఃఖ నివృత్తి. కొత్తగా ఆనందం రాదు. మన స్వరూపమైన ఆనందాన్ని మేఘంలా కప్పిన ఆటంకాలను తొలగించడం. ఇది అక్షరాల ఒక వైద్యుడు మనకు చేసిన వైద్యం లాంటిది. వైద్యుడు మనకి కొత్తగా ఆరోగ్యాన్ని ఇవ్వడు. ఆరోగ్యం మన స్వరూపం, అనారోగ్యం ఆగంతుకం, అది కొత్తగా వచ్చి చేరింది. అందువల్ల వైద్యుడు మనకు వైద్యం చేస్తే మనకు ఆరోగ్యం కొత్తగా రాదు. మన ఆరోగ్యానికి ఆటంకం కలిగించిన ఆగంతుకాన్ని తొలగిస్తాడు. అందువలనే సంస్కృతంలో ఆరోగ్యాన్ని సహజత్వంగా వర్ణిస్తారు. స్వస్థతః అంటారు. స్వస్థతః అంటే మన స్వస్వరూపంలో ఉండటం. ఆరోగ్యాన్ని స్వాస్థ్యం అంటారు. అలాగే ఆనందం మన స్వరూపం. అందువల్ల ఆనందం అనుభవిస్తున్నాము అంటే కొత్తగా ఏమీ పొందటం లేదు. మన స్వస్వరూపంలో ఉన్నాం. దుఃఖం మన తప్పుడు ఆలోచనల వల్ల, పొరపాటు వల్ల మనం కొని తెచ్చుకుంటున్నాం. వేదాంతం ద్వారా దుఃఖాన్ని ఆత్మజ్ఞానం అనే వైద్యంతో పోగొడతారు. వారానికి 1-2 వేదాంత బోధలకు వెళ్తే దుఃఖం మటుమాయమవుతుంది. ఆనందం కొత్తగా రాదు. ఆనందం మన స్వరూపం అని తెలుసుకోవటం ద్వారా పోతుంది. దుఃఖ సంయోగ వియోగం. సమాధి అంటే పూర్ణత్వం అనే సహజ స్థితిలో నిలవటం. అది ఎలా? అసహజమైన దుఃఖాన్ని నివారించటం ద్వారా. ఏ దుఃఖాన్ని చూసినా అది అసహజంగానే కనిపిస్తుంది. ఎందుకు? అది మన శరీరానికో, మన మనస్సుకో, బాహ్య ప్రపంచానికో చెందింది అవుతుంది కానీ ఆత్మకు చెందింది కాదు. ఆత్మస్వరూపం ఏమిటి? చిదానంద రూప శివోహం శివోహం.
అందువల్ల దుఃఖ సంయోగ వియోగం అంటే ఏమిటి? దుఃఖంతో ఏర్పరచుకున్న సంయోగం నుంచి వియోగం చెందటం. అంటే మనం మన అజ్ఞానం వల్ల దుఃఖంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నాం. ఇప్పుడు జ్ఞానం పొంది ఆ తప్పుడు అనుబంధాన్ని త్యజిస్తాం. దానివల్ల కొత్తగా ఆనందంతో అనుబంధం పెంచుకోం. ఎందుకంటే ఆనందం మన స్వస్వరూపం. సమాధి యొక్క 7వ నిర్వచనం దుఃఖ సంయోగ వియోగం. ఇక్కడితో కృష్ణ పరమాత్మ ఇచ్చే 7 నిర్వచనాలు అయిపోయాయి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వేదాంత శిష్యులందరికీ ఒక సలహా ఇస్తున్నాడు. స నిశ్చయేన యోక్తవ్యః. ఈ యోగాన్ని బహిరంగ సాధనలతో సాధన చేయాలి. ధ్యానానికి వచ్చే ముందు అంతరంగ సాధనలు చేయాలి. ఈ సాధనలను చేయకపోతే ఏమీ మార్పు రాదు. గీతాధ్యయనం కేవలం జ్ఞానం పొందటానికి చేసేది కాదు. గీతాధ్యయనం చేయటం వల్ల వ్యక్తిత్వంలో మార్పు రావాలి. మార్పు రాకపోతే గీత నేర్చుకుని, ఉపనిషత్తులు నేర్చుకుని, బ్రహ్మసూత్రాలు కూడా నేర్చుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. అందువల్ల స నిశ్చయేన యోక్తవ్యః అంటే దృఢచిత్తంతో సాధన చేయాలి. వేదాంతం అంటే తేలిక నిర్వచనం ఏమిటో తెలుసా? మనకి తీరిక లేకపోతే తేలిగ్గా వదిలేసేది వేదాంతం. మనకు దేనికైనా సమయం ఉంటుంది కానీ వేదాంతానికి ఉండదు. దేన్ని వదులుకోలేము కానీ వేదాంతాన్ని తేలిగ్గా వదిలేస్తాం. అందువల్ల అది మానకూడదు. ఈ ధ్యానం చేసి తీరాలి. ఎలా చేయాలి? అనిర్విణ్ణ చేతస, నిరాశ నిస్పృహలకు లోను కాని మనస్సుతో, ప్రతికూల ఆలోచనలకు తావివ్వని మనస్సుతో, విసుగు చెందని మనస్సుతో చేయాలి. ఎందుకంటే ఇలా ధ్యానాన్ని కూర్చుంటామో లేదో ఎక్కడో సుప్త చేతనంలోకి వెళ్ళిపోయిన మన బాధలు దూసుకుంటూ పైకి వచ్చేస్తాయి. పగలంతా పని హడావిడిలో పడిపోయి వాటిని పట్టించుకోం. కాస్త ప్రశాంతంగా కూర్చునేసరికి అవి మేమున్నామంటూ వచ్చేస్తాయి. కొడుకు గురించిన బెంగో, కూతురు గురించిన ఆందోళనో, ఈ మధ్యనే చనిపోయిన బంధువు గురించిన చింతో పైకి వస్తుంది. అందువల్ల ధ్యానంలో కూర్చున్నంతసేపు ధ్యానం గురించి తప్ప తక్కిన అన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం. దానివల్ల ఒక విధమైన నిరాశ నిస్పృహలకు లోనవుతాం. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నీరసించిపోకండి. ఈ బోధ మీద నిలబడగలగటానికి కొంత సమయాన్ని కేటాయించుకోండి. వెంటనే విజయం సాధించలేకపోవచ్చు, పర్వాలేదు. సమయం కేటాయించుకుని పదే పదే ప్రయత్నించండి. అభ్యాసం కావాలి. అందువల్ల నిరాశ నిస్పృహలకు లోను కాని మనసుతో, నీరసించిపోని మనసుతో, ఆశాజనకమైన ఆలోచనలున్న మనసుతో, ఉత్సాహకరమైన మనసుతో ఈ ధ్యానాన్ని సాధన చేయండి. ఈ వేదాంత ధ్యానం గురించి నేర్చుకునేటప్పుడు ఒక విషయం మర్చిపోకూడదు. కృష్ణ పరమాత్మ వేదాంత ధ్యానాన్ని జ్ఞానం పొందడానికి చెప్పలేదు. ఎందుకంటే ధ్యానం ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేదు. బ్రహ్మసూత్ర భాష్యంలో శంకర్ల వారు స్పష్టంగా చెప్తారు, ఆత్మజ్ఞానం గురు శాస్త్ర ఉపదేశం వల్లనే పొందగలము అని. శ్రవణం దశలో ఆత్మజ్ఞానం పొందలేకపోతే వేరే ఏ మార్గంలోనూ పొందలేం. శ్రవణం వల్ల జ్ఞానం కలగకపోతే మళ్ళీ శ్రవణం చేయాలి. మళ్ళీ శ్రవణం చేసిన జ్ఞానం కలగకపోతే మళ్ళీ శ్రవణం చేయాలి. మళ్ళీ శ్రవణం చేసిన జ్ఞానం కలగకపోతే మళ్ళీ శ్రవణం చేయాలి. ఒకవేళ ఈ జన్మలో జ్ఞానం కలగకపోతే వచ్చే జన్మలో మళ్ళీ శ్రవణం చేయాలి. వేదాంత వాక్యాద్ ఏవ ఆత్మజ్ఞానం ఉదేతి. వేదాంత వాక్యాలను శ్రవణం చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఆత్మజ్ఞానం పొందటానికి ధ్యానాన్ని సూచించలేదు. ధ్యానం ఎందుకు? పొందిన జ్ఞానాన్ని జీర్ణించుకోవడానికి. జీర్ణించుకున్న జ్ఞానమే ఫలిస్తుంది. ఒక్క ఉపనిషత్తే నేర్చుకుని దాన్ని జీర్ణించుకున్నా చాలు. అందువల్ల నిధిధ్యాసనంలో జ్ఞానాన్ని మనలో నిలబెట్టుకోవటం చేస్తాం. శ్రవణం VCR అయితే నిధిధ్యాసనం VCP. శ్రవణంలో నేర్చుకున్నది నిధిధ్యాసనంలో చోటు చేసుకుంటుంది. ఆ విధంగా నిధిధ్యాసనం అంటే ఏమిటో తెలుసుకుని నిధిధ్యాసనం చేయాలి.